మనం ఏం చేయలేదు. వచ్చిన వాళ్ళే మీరు రికార్డ్ అయింది. వచ్చిన వాళ్ళే కంపల్సరీ రికార్డ్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం మీరు నమోదు చేసిన ఒకవేళ ఏ చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా నాతో సాధ్యత మట్టుకు మీకు నెరవేరుస్తా. నేను మీ అందరిలో ముందుంటా. మీకు ఏ పని వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందుంటానని కోరుకుంటా. సెలవు తీసుకుంటాను. చదువు సభ ముగుస్తుంది. మన ఊళ్ళో టోటల్ కనెక్షన్ 2348 ఉన్నాయి. అందులో 31 ఏసీఎల్ కనెక్షన్స్. గృహజ్యోతి 1130 మందికి కూడా వస్తున్నాయి. మీద కేటగిరీ 2 నాన్ స్లాబ్ అవి ఉన్నాయి పీటర్లు. మన ఊర్లో ట్రాన్స్ఫార్మర్ మొత్తం 154 ఉన్నాయి. ఇంకా ఎవరికైనా గృహజ్యోతి రాకపోతే మండల ఆఫీస్లో పోయి థ్యాంక్ యూ. చూసుకుంటూ మన పాఠశాల యొక్క స్ట్రెంత్ను పెంచుకుందామని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ప్రతి పిల్లవాడు ముఖ్యంగా ఇప్పుడు మనం బయట స్కూళ్ళలో పంపిస్తాం, నేను ప్రత్యేకంగా వేరే స్కూళ్ళలో కానీ, కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టడం వల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతింటుంది. వాడు రోజు స్కూల్కి పోతలేను అన్నాడు అంటే కారణం ఏంటి? స్కూల్కి ఏదో భయపడుతున్నాడు. కావాలంటే తెలుసుకోండి. ఎవరైతే పిల్లలు స్కూల్కి మేము పోతామని రెడీ అయ్యి తొందరగానే పరిగెత్తుతుందంటే వాడికి స్కూల్లో భయం లేదండి. అంటే భయం లేదంటే వాడు ఇష్టంతో నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. సో భయపడి చదువు నేర్చుకుంటే అది చాలా తక్కువ రోజులే గుర్తుంటుంది. సో వాళ్ళు ఇష్టంగా నేర్చుకునేటువంటిది జీవితం అంతా గుర్తుంటుంది. మా ఆశా కార్యకర్తలు 6 ఒక ఎల్ఎల్హెచ్పి మేడం ఉంటుంది, ఒక ఇద్దరం ఏజెంట్స్ ఉంటాము. నేను ఫస్ట్ ఏజెంట్, సెకండ్ ఏజెంట్ కూడా ఉంటుంది. మేము విలేజ్ ఏం చేస్తామంటే ఫస్ట్ విలేజ్ హౌస్ టు హౌస్ సర్వే చేస్తాము. ఏఎన్సీలను రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఏఎన్సీ అంటే గర్భవతులను రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఎర్లీగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ ఇస్తారు. మరియు ఈ ఏఎన్సీలందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కు డెలివరీకి మోటివేషన్ చేస్తాము. కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలని. మన నడుకుడ గ్రామంలో అసలు గవర్నమెంట్ డెలివరీసే అయితే లేవు. ప్రతిసారి మీటింగ్లో మేము పిచ్చివాడు అవుతుంది డెలివరీస్ లేక. కనుక కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కానీ. ఇంకా ఓకే అంటారు వ్యవసాయ రంగంలో అయితే. సో దయచేసి మహిళలకు నేను ఇస్తున్న నా నుంచి విన్నపం ఏంటంటే చెప్పండి, మీ ఫ్యామిలీలో చెప్పండి, ఏదైతే పొలం భూములు ఉన్నాయో వాటికి కూడా ఎరువుల వాడకం సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలు జీలు వేయగానే జీలు వేస్తున్నాం కదా మేడం అని అంటారు. జీలు వేయగానే సేంద్రియ కార్బన్ పెరగదండి. అది బలం, మనకి బలం మాత్రమే. సేంద్రియ కార్బన్ అనేది సేంద్రియ పద్ధతుల ద్వారానే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. సో ఈ ఎన్ఎంఎన్ఎఫ్ కింద రిజిస్టర్ అయిన ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల స్కీమ్ ఇది. ఈ 3 సంవత్సరాలలో కూడా గవర్నమెంట్ నుంచి సహాయం అందిస్తారు. అది సబ్సిడీలో వేరే అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్సే కాకుండా అమౌంట్ కూడా రైతుల సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా రిజిస్టర్ అయిన 125 మందికి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి. ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నా చెప్పడం అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చండి. ఇంకోటి యూరియా యాప్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్క రైతుకి పట్టా పాస్బుక్ ఇచ్చినప్పుడు ఒక నంబర్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ నంబర్తో మీరు యూరియా యాప్ ఓపెన్ చేస్తే మీకు యూరియాకి సంబంధించిన డీటెయిల్స్ వస్తే అది కూడా నేను మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. కంపల్సరీ ఇక మీదట ఎవరైనా ఒక రైతైనా చిన్న రైతైనా సరే యూరియా యాప్తోనే బుకింగ్ అనేది జరుగుతుంది. పక్కకి తీసుకుంటాం మేము యూరియా యాప్ బుకింగ్ వద్దు అని అంటే అలా లేదండి. కంపల్సరీ యూరియా యాప్ అని బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మనం ఎప్పుడంటే ఇక్కడ సైడ్ మనకున్న అలవాటు ఏంటంటే పంట మార్పిడి అనేది చేస్తాం, కాకపోతే పొలంకి పంట మార్పిడి అనేది చేయం. వేల్పూర్ నుంచి నడుకుడ వచ్చే రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాటర్ లేక చాలా మందికి పొలాలు అనేది ఖాళీ ఉంది. మీరు చాలా మందికి తెలుసు. లేదు మేడం మాకు ఒకటే సీజన్కి వస్తాయి నీళ్ళు, ఇంకో సీజన్కి రావని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ కుసుమ అనేది ఉంటుంది. కుసుమ గింజ చాలా తక్కువ, ఓన్లీ 3 తడిలే తడుస్తుంది. మనకి మనకు బర్రెలు తినేస్తాయి కదా అన్న బాధ కూడా ఉంటుంది. దానికి ఆకులకు మొత్తం ముళ్ళు వచ్చేస్తే కుసుమ గింజలు అంటారు. నూనె ఇప్పుడు
ఇప్పుడున్న కాలంలో ఏంటంటే కుసుమకున్న ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనకు ఆయిల్, మనం గింజ నుంచి ఆయిల్ తీసి అమ్మితే కొన్ని వేల రూపాయలు వస్తాయి మనకి. ఇక్కడ 5 సెంటర్లు ఉంటాయి అంగన్వాడీ. అయితే గర్భవతులకు మేము సేవలు అందిస్తాం. గర్భిణీ అని తెలియగానే మా సెంటర్కి వచ్చి నమోదు చేసుకోవాలి. అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ప్రతి గర్భవతి సెంటర్కి వచ్చి ఆన్లైన్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసుకొని నమోదు చేసుకోవాలి. ఆమె గర్భిణీ అని తెలిసిన నుంచి పడితే డెలివరీ 6 సంవత్సరాల వరకు మా అంగన్వాడీలోనే సేవలు అందించడం జరుగుతుంది. అయితే అంగన్వాడీలో గర్భవతికి ఒక పూట భోజనము, సంపూర్ణ భోజనము, 200 ml పాలు, డైలీ ఒక గుడ్డు. ఇంతకు ముందు 30 రోజులు ఇస్తుంటిమి, ఇప్పుడు 30 రోజులు కాకుండా కేవలం వర్కింగ్ డేస్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సండే ఎక్కువ తీసేయడం జరిగింది. ఆన్లైన్ వచ్చిన నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉంటే అన్ని రోజులు ఇవ్వడం జరుగుతుంది. అయితే గర్భిణీలు భోజనానికి సెంటర్కి రాలేకపోతున్నారు, రోజు రావాలని అడుగుతున్నారు. సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. అయినా కానీ వాళ్ళకి ఇంటి దగ్గరకైనా పంపించడం జరుగుతుంది. డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. సెంటర్లో వచ్చి తినాలి. కానీ 6 months నుంచి 3 years వరకు 16 గుడ్లు, ఒక బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. 2 కిలోల 500 grams ఉంటుంది. అయితే అందులో మేము ప్రతి నెల పిల్లల్ని బరువు తీస్తాం. ఎవరైతే తక్కువ బరువు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా బాలామృతం ఇవ్వడం జరుగుతుంది. అంటే అందులో ఇంకా కొంచెం పోషకాలు ఉంటాయి అన్నట్టు. అందులో ఈ 6 months నుంచి 3 సంవత్సరాల దాకా మంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. కానీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు వచ్చే వరకు ఒక్కొక్క సెంటర్లో 60 నుంచి 70 వరకు పిల్లలు ఉంటారు. కానీ ప్రీ స్కూల్కు రాలేకపోతున్నారు. ప్రీ స్కూల్ అనేసరికి ఏదో అంగన్వాడీ అంటే ఏదో అలవాటు చేసే బడి అనే ఆలోచనలో ఉంటున్నారు. కొంచెం మేము అలవాటు 2.5 పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళను ఎంతో బుజ్జగించి అలవాటు చేసుకున్న తర్వాత వాడికి 3 సంవత్సరాలు క్రాస్ అయినాయి అంటే ప్రైవేట్ బడికి పంపిస్తారు. మాకు గవర్నమెంట్ ఎన్ని బుక్స్ ఇస్తుందంటే మాకు ఉపాధ్యాయులకు ఏ రకంగా చెప్పాలి, ఏ సమయంలో ఏ పద్ధతిలో చెప్పాలి, పిల్లలకు ఎట్లా అలవాటు చేసుకోవాలి, వాళ్ళకు భాష ఎలా నేర్పించాలి అనేసి మాకు ఒంటి కూడా బడి ఉంటుండే. కాకపోతే ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల వరకు మా బడి కూడా చేయడం జరిగింది ఎప్పటి నుంచో. అయితే అందులో ఎల్కేజీ బుక్స్ ఉన్నాయి. ఎల్కేజీ బుక్స్ 3 ప్లేస్ క్యాండిడేట్స్ మాట్లాడతారు. బెనిఫిట్ పొందిన వాళ్ళు అయితే పేర్లు: గోర్త నర్సయ్య, కూర్ల కవిత, గడ్డతో లావణ్య, రొడ్డ కల్పన, సాదుల అంజమ్మ, పబ్బతి వెంకమ్మ, ముస్కు భారతి, సయ్యద్ రజియా బేగం, బోర భూదేవి, సూర్యడ అనసూయ, ఆకుల సౌజన్య, గోసమస్మిత, సాతెల్లి కవిత, షేక్ మైబూర్, దూదేకుల నజియా బేగం, సుతాల గౌరవ, ఆశీల శ్రీసాయిలక్ష్మి, వెంకటపురం యమున, అంగాల లలిత, బుర్రలక్ష్మి, సాతెల్లి శిరీష, జాపిర్ లావణ్య, ఏంగంటి గంగు, మెహరున్నీసా, పిరై సత్యమ్మ, అవసలి గంగలక్ష్మి, మోటాటి సుకన్య, దూదికుల వహీదా బేగం, షేక్ సమీ వీర వాళ్ళ పేర్లు ఇచ్చినాము. కాకపోతే 2వ విడత ఇంకా రాలి వస్తుంది. కొంచెం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి పెట్టండి, పరిస్థితులు మంచిగా లేని వాళ్ళకి పెట్టండి. 20 మంది అయితే నాట్ బిల్లింగ్లో తెచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు బిల్లింగ్ చేసుకోవచ్చా? ఈ బెనిఫిట్స్ అన్ని వాటికి ఇస్తాయి, స్టార్ట్ చేసుకోవచ్చా? లిస్టు ఎవరైతే కథలో నోటీస్ ఇచ్చినాం సార్ వాళ్ళకి. నోటీస్ మీరు సరైన గైడెన్స్ లేక మేడం అక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ సరిగా ఒకళ్ళు ఏమంటారు అంటే 1 weekలో కంప్లీట్ చేయాలి, ఫౌండేషన్ లెవెల్లో రావాలి. అది రాకపోతే మాకు సంబంధం లేదు. అట్లాంటి కొందరు కరెక్ట్గా ముక్కు వచ్చడం కూడా ఆగిపోయింది. అది ఎట్లా అంటే ఖచ్చితంగా పడతాయి, అమౌంట్ పడతాయి అంటే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు బిల్లింగ్ ఇస్తున్నాం. ఈ 1 week లోపల ఫౌండేషన్ ఏమైనా కావాలంటే 1 week లోపల కాదు. అది చేసుకున్న తర్వాత అమౌంట్ వాళ్ళకి పడుతుందా లేకపోతే పడకపోవచ్చా? బేస్మెంట్ గ్రౌండింగ్ ఫోటో క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్కలో పడుతుంది. స్టార్ట్ చేసినట్టే పడుతుంది అమౌంట్. అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే కంపల్సరీ ఫౌండేషన్ లెవెల్లో తెలిస్తే మళ్ళీ ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి కలెక్టర్ మేడం మీటింగ్ పెట్టింది, స్టార్ట్ చేసుకోమని. ఇప్పుడు అది మనకు ఛాన్స్ ఉందా? ఇప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? కట్టను పొయ్యని వాళ్ళకి ఏమన్నా ఉందా? పొయ్యని వాళ్ళకి లేదు. మెంబర్స్
ఆ 20 మెంబర్సే ఇప్పుడు పోయాలి ఆ 20 మెంబర్స్ సార్ అందరికి నోటీస్ ఇచ్చినాం ఆల్రెడీ రమ్మని చెప్పినాం, ఎవరు రెస్పాండ్ కాలేదు. కదా. అవును. పడతాయో పడయో అని చెప్పేసి రెస్పాన్స్ కాలేదు. పడ్డాయా పడాయని కాదు, జీపీకి అడగాలి కదా, నోటీస్ ఇచ్చినాం కదా అందరికి రద్దయిందని చెప్పేసి నోటీస్ ఇచ్చేసినాం అందరికి. నోటీస్ ఇచ్చిరు మేడం, నోటీస్ ఇచ్చిరు, కానీ 1 వీక్ లో కంప్లీట్ కాదనుకోని వాళ్ళు ఏంటంటే మీకు నాట్ వీక్ నోటీస్ కంప్లీట్ కాకుండా సరే అని చెప్పిన ఒక 10 days 15 days అయినా సరే అని చెప్పిన. చెప్పలేదు. 1 వీక్ లోపల కంపల్సరీ ఫౌండేషన్ లెవెల్ అయితేనే మీకు అమౌంట్ పడుతుంది, లేకపోతే అమౌంట్ రాదు అని ఇన్ఫర్మేషన్ ఇస్తేనే దాదాపు దాంట్లో 10 మంది పోస్తారు ముక్కు. ఆ లెవెల్లో కాదనంటే మేస్త్రి చెప్పొట్టు ఎవరు ముక్కు పోయలేదు. దానికి ఇప్పుడు పోసుకుంటే నాడు బిల్లింగ్ ఇచ్చిన దానికి ఇప్పుడు బిల్లింగ్ మీరు ఇవ్వచ్చా, దానికి ఇప్పుడు ఆఫీసర్ ఎవరు సమాధానం చెప్తాం, ఇక్కడ ఎవరు ఒకవేళ మీరు రాసి పంపిస్తారా? మీరు అట్లా దాన్ని ఏమైనా చేయొచ్చా? 50 మంది నుంచి ఇప్పుడు 10 మంది ముక్కు వస్తున్నారు, దానికి మీరు ఇప్పుడు రాసి పంపించచ్చా? నాడు బిల్లింగ్ ఇచ్చిన వాళ్ళు పంపించచ్చా? మీరు సార్ మీరు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వకనే పోస్టులు ఆగిపోయింది. ఎందుకంటే 1 వీక్ పోతులంటే సార్ 1 year అవుతుంది ఆల్రెడీ, ఎందుకంటే కంప్లీట్ అయ్యింది. పర్మిషన్ వచ్చింది వాళ్ళ పేరు కదా, అప్పటి నుంచి కట్టుకోవచ్చు కదా. 1 year నుంచి ఏం చేసి మరి కట్టుకోవచ్చు కదా. మేడం అది 1 year ఇన్సబెట్టారు. అది కాదు 1 year నుంచి అంటే మీరు డైరెక్ట్ కలెక్టర్ మీరు మాక్సిమం ఛాన్స్ ఇప్పించే ప్రయత్నమే చేయాలి. ఛాన్స్ ఇప్పించండి సార్, మాకు కూడా మీటింగ్లు ఉంటాయి కదా. 1 year నుంచి